మానసిక ఆత్మీయ సమస్యలు అవి ఏ విధమైనవైనా ఎన్ని సంవత్సరాల శోధనలైనా ఈ రాత్రితో అవి కొట్టివేయబడును గాక. ఈ రాత్రితో అవి నిర్మూలమైపోవాలి ప్రభువా. చేతబడి చిల్లంగి బాణామతి చాటన ఉచ్చాటన వశీకరణ కట్లన్నీ నాశనమై తుత్తునిలైపోవును గాక. సమస్త దుష్ట శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తులన్నీ నాశనమగును గాక. వాటి ప్రభావం నశించుగాక. మా మీదను మా బిడ్డల జీవితాల్లోనూ ఎక్కడ ఏ దురాత్మ పనిచేసినా వాటిని రాత్రి యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా నీకై రోషము పూనిన వారై ఉజ్జీవింపబడినట్లు మమ్మల్ని అందరినీ బాగు చేయనాయన, మమ్మల్ని బలపరచునాయన, ఓ మమ్మల్ని స్వస్థపరచునాయన, మమ్మల్ని వెలిగించునాయన, మమ్మల్ని విడిపించునాయన. నీకు స్తోత్రములు. మా కుటుంబ సభ్యులను విడిపించు. మేము పోరాడుతున్న సమస్యలు నీకు తెలిసే ఉన్నాయి. మేము పోరాడుతున్న శోధనలు నీకు తెలిసే ఉన్నాయి. మేము అనుభవిస్తున్న వేదనలు నీకు తెలిసే ఉన్నాయి. ఈ రాత్రి లోకమంతా హాయిగా నిద్రించుచున్న వేళ మేమైతే నీ పాదాల చెంతకు ఎందుకు వచ్చామో నీకు తెలుసు ప్రభువా. ఏ విషయంలో సఫర్ అవుతున్నామో నీకు తెలుసు. దేన్ని బట్టి వెలువెలలాడుతున్నామో నీకు తెలుసు. అందరి మనసులు, అందరి హృదయాలు ఎరిగి ఉన్న దేవా యేసయ్యా, కనికరించు, కనికరించు. సరి చేసుకుంటాం, చక్కదిద్దుకుంటాం. మమ్మల్ని ముట్టు నాయన, బ్రతికించు నాయన, బాగు చేయి నాయన, నూతన పరచు నాయన. రోగాలు అనే కాడి మా మీద నుంచి తొలగింపబడి అది విరగొట్టబడును గాక. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక దరిద్రత అనే కాడి మా మీద నుండి తొలగింపబడి యేసు నామములో విరిగిపోవును గాక. కేసులు, కోర్టు సమస్యలు అనే బరువైన కాడి మా మీద నుండి తొలగింపబడి ఈ రాత్రితో యేసు నామములో విరగొట్టబడును గాక.